కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీతో పాటు వివిధ అనుమానిత ప్రాంతాలను పోలీసులు జల్లెడపట్టారు. సరైన గుర్తింపు పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 4 పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానం వచ్చిన మరో 20 మంది నుండి వేలిముద్రలు సేకరించారు. కార్డన్ సెర్చ్ నిరంతర ప్రక్రియ అని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బందర్ డీఎస్పీ రాజా. మరోవైపు పోలీసుల మధ్య మంచి సంబంధం ఉండాలని సూచించారు డీఎస్పీ వినిల్. ఎన్టీఆర్ కాలనీలో మనం ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశాలు వచ్చి అన్వాంటెడ్ వెహికల్స్ ఆర్ స్టోలెన్ వెహికల్స్ ఎక్కడి నుండి అయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ, లేదా ఇల్లీగల్ గంజాయి కానీ అండ్ అదర్ బెల్ట్ షాపులు కానీ ఉన్నాయి చెక్ చేయడం అని. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే సస్పెక్ట్ షీట్లు ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా, నెక్స్ట్ వాళ్ళ మూమెంట్స్ ఏంటి వెరిఫై చేయడం కోసం ఈరోజు జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకి 25 వెహికల్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ దొరకడం జరిగింది. అలాగే 4 సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు సెక్యూర్ చేసి వాళ్ళ వేరే బోట్స్ వాళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ప్రాపర్ గా వాళ్ళ అడ్రస్ అవి ఉన్నాయి కూడా చెక్ చేశాము. ఈ ఆపరేషన్ లో భాగంగా కోఆపరేట్ చేసిన సిఐ సోమేశ్వరరావు గారు, సిఐ 1 టౌన్ శ్రీనివాస్ గారు, సిఐ 2 టౌన్ హనీష్ గారు, అలాగే అదర్ ఎస్ఐస్ అండ్ 5 ట్రైనీ ప్రొబేషనరీ ఎస్ఐస్ అందరికి ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఇట్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఈరోజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఎనీ కాంట్రా కానీ ఎన్డీపీఎస్ మెటీరియల్ కానీ ఉందా, ఇల్లీగల్ వెపన్స్ ఏవైనా ఉన్నాయా, దాంతోపాటు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేయటం, యాజ్ వెల్ యాజ్ ఈ స్టోలెన్ ప్రాపర్టీ కానీ అన్ఐడెంటిఫైడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఉందా అనే దీంతో ఇనకుదురుపేటలోని ఒగిస్పేటలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో మొత్తం 3 సిఐస్ అండ్ సుమారుగా 7 to 8 మెంబర్స్ ఎస్ఐస్, 55 మెంబర్స్ స్టాఫ్ పాల్గొని ఉదయం 5 నుంచి ఇంటింటికి సోదా చేసి ఎవరెవరు ఉంటున్నారు, ఎనీ సస్పెక్ట్ పర్సన్ ఉన్నారా, ఎనీ కాంట్రా ఉందా, ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా 30 వెహికల్స్, బైక్స్, ఒక ఆటో ఏవైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవో, మాకు సస్పిషన్ ఉందో వాటన్నింటినీ సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇటువంటిది ఈ కార్యక్రమము డీజీ గారి ఆదేశాల మేరకు ఇంకా రెగ్యులర్గా జరుగుతుంది. సో మచిలీపట్నంలో ఎవరైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, మీరు ఎటువంటిది ఈ కాంట్రా కానీ ఇల్లీగల్ వెపన్స్ కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక రోజు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రెంటల్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళని కొంచెం వెరిఫై చేసుకోండి, ఆధార్ వెరిఫై చేసుకోండి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసుకొని ఆ ఇంటిమేషన్ మన పోలీస్ స్టేషన్